हाय फ्रेंड्स वेलकम टू स्मार्ट अर्ना व्लॉग्स। మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో శివలింగ ప్రతిష్ఠ అయితే జరిగిందండి। నేను మామూలుగా వీడియో షార్ట్ వీడియో పెడదాం కదా అన్నట్టుగా స్ట్రైట్ గా అయితే వీడియో తీసాను, కానీ ఎంత ట్రై చేసినా చాలా వీడియోస్ కట్ చేసినా సరే షార్ట్ వీడియో పెట్టడానికి లెంత్ అయితే ఎక్కువైపోయింది, అందుకే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను। మీరు ఏం అనుకోకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియోని అయితే చూసేయండి। అలాగే వీడియో చూడడానికి ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి। ఇక్కడ ఏంటంటే పూజాది కార్యక్రమాలన్నీ 3 రోజుల నుంచే జరుగుతున్నాయి। నాకు వీలైతే కుదరలేదండి వెళ్ళడానికి, అందుకే ఈ రోజు మట్టుకి నాకు వెళ్ళే అవకాశం కలిగింది। అందుకే ముందు రోజు నుంచి పూజలు అయితే చూడలేదు, కానీ ఈ రోజు అయితే చాలా చక్కగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి। పీటల మీద కూర్చున్న దంపతులు అయితే వీళ్ళేనండి। అయితే స్వామివారు నిన్న ముందు రోజే జలాదివాసంలో అయితే ఉంచారంట। ధాన్యాదివాసం, జలాదివాసం, అలాగే పుష్పాదివాసం ఇవన్నీ అయిన తర్వాత జలంలో స్వామివారిని లింగం అయితే అలా వాటర్లో అయితే పెట్టేసి ఉంచారు। ఇంకా నేనైతే ఇక్కడ ఒక 8 కేజీలు పులిహార వచ్చిన భక్తులందరికీ కూడా నైవేద్యం కలపడానికి పులిహార అయితే రెడీ చేయమని చెప్పారు। నాకు వీలు కుదరలేదు కాబట్టి నేను ముందు రోజు నుంచి రాలేదు, ప్రిపరేషన్ అంతా వేరే వాళ్ళు చేశారు। ఇంక ఈ రోజు నాకు వీలు కుదిరింది కాబట్టి ఇంకా వచ్చేసి ఇక్కడైతే పులిహార అయితే కలుపుతున్నానండి। ఇక్కడే కదా నేను ప్రతి మంగళవారం కూడా వంట చేస్తూ ఉంటాను। ఇంకా అలా పెద్ద ఎత్తున వంట చేయడం వల్ల నాకు అన్నీ కూడా కొంచెం బాగానే తెలిసాయి అన్నమాట। పులిహార కూడా దేనికి ఎంత పడుతుంది, ఎలా చేయాలి ఇవన్నీ కూడా వచ్చాయి। ఇక్కడ ఈ గుడి దగ్గర వంట చేయడం, అలాగే ఇక్కడ పంతులు అయితే ఇంతకుముందు ఉన్న పంతులు గారు అయితే పులిహార కూడా ఎలా చేయాలి బ్రాహ్మణ పద్ధతిలో అనేది ఆయన చెప్పారండి। అందుకే ఇంకా పులిహార చేయడం కూడా బాగా అలవాటైంది। ఇంకా నేనైతే 8 కేజీల పులిహార అయితే కలిపేశాను। అలాగే ఇక్కడ అయితే పూజాది కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయండి। స్వామివారికి అయితే హారతి ఇస్తున్నారు। ఇంక 3 రోజుల నుంచి పూజలన్నీ మిస్ అయ్యాను। ఇంకా ఈ రోజు ప్రతి పూజలో నేను పాల్గొనాలి అన్నట్టుగా అయితే వచ్చాను। ఇంకా అక్కడ పూజ పూర్తయిన తర్వాత ఇక్కడ పీటల మీద కూర్చున్న దంపతులందరి చేత కూడా హోమం అయితే చేస్తున్నారు। అలాగే ముందుగా శివుడిని ప్రతిష్ఠించిన తర్వాత ఆవుకి దర్శనం అయితే ఇస్తారటండి। ఇంకా ఆవుని దోణ్ణి అయితే తీసుకొచ్చారు। మమ్మల్ని పసుపు కుంకుమ రాయమని చెప్తే మమ్మల్ని ఒక 2 నెంబర్స్ని పిలిస్తే ఇంకా అందరూ కూడా వచ్చి పసుపు కుంకాలు అయితే రాసారండి। ఎందుకంటే కార్తీక మాసం ఆవుకి ఎంత బాగా పూజ చేసుకుంటే అంత మంచిది కదా। ఆ గోమాతలో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా గోమాతకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలాగే ప్రసాదంగా ఏదో ఒకటి అయితే ఆవుకి అయితే తినిపించారండి। నేనైతే ఇంకా ఆవుకి ఒక అరటిపండు అలాగే దూడకి కూడా అరటిపండు అయితే తినిపించేసాను। అలాగే జలాదివాసంలో ఉన్న స్వామివారిని అలాగే నంది ఇవన్నీ కూడా మళ్ళీ బయటికి తీసి ఇంకా అందులోనే ఉంచేసి స్వామివారికి అయితే మళ్ళీ అభిషేకం అయితే చేస్తున్నారండి। పంచామృత అభిషేకం, విభూది గంధంతో అభిషేకం చేసి తర్వాత స్వామివారిని బయటకు అయితే తీశారు। ఇంకా కార్తీక మాసం అందులోని శివుని ప్రతిష్ట అంటే చాలా మంది భక్తులు అయితే వస్తారు కదా। ఇంకా మొత్తం గుడి అయితే నిండిపోయిందనమాట భక్తులతో। ఎంత అదృష్టమో కదా, మన కళ్ళతో మనం చూస్తుండగా శివలింగ ప్రతిష్ట జరుగుతుంది అంటే ఇది ఎన్నో సంవత్సరాలు అలా ఉండిపోతుంది కాబట్టి చాలా అదృష్టంగా అందరం అయితే భావించామండి। ఇంకా ఈ ప్లేస్లోనే శివలింగ ప్రతిష్ట అయితే జరుగుతుంది ఇప్పుడు। ఇంకా ముందుగా ప్రతిష్ట చేయడానికి ముందుగా నవధాన్యాలు, నవరత్నాలు, పంచలోహాలు ఇవన్నీ వేస్తారు కదా। తర్వాత యంత్రం కూడా వేసిన తర్వాత శివలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తారంటండి। ఇంతకుముందు చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఇవేమీ వేయలేదంట, అవి ఏమి వేయకుండా శివలింగాన్ని పెట్టారు కాబట్టి ఎవరు కావాలంటే వాళ్ళు ముట్టుకుని ఆ స్వామివారికి అయితే అభిషేకం చేసేవాళ్ళం। కానీ ఇప్పుడు ఏంటంటే ఇంక ఈ యంత్రం అన్నీ వేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే పంతులు గారు మాత్రమే ఇంకా అభిషేకం చేసే అవకాశం అయితే ఉంటుందంట। ఈ లింగాన్నే మళ్ళీ పునఃప్రతిష్ఠ అయితే చేస్తున్నారండి। విగ్రహం అయితే కొంచెం చిన్నగా ఉన్నా సరే చాలా కలగా ఉంటుంది। ఇంకా మనం ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు, శివుడు కూడా మన ఇంటి దగ్గరికే వచ్చేసాడు, అభిషేకాలకి అది వేరే దగ్గరికి వెళ్ళక్కర్లేదు అన్నట్టుగా అనిపించింది అనమాట। చాలా నిండుగా చాలా బాగున్నాడండి మా బుల్లి శివయ్య। చూడండి ప్రతిరోజు అసలు మేము వచ్చి సేవ చేసేవాళ్ళం, ఎలా పడితే అలా పట్టుకుని తోమేసేవాళ్ళం అనమాట క్లీన్ చేయడానికి, అదే అనిపించింది। ఇప్పుడు శివుడు వేరైపోయాడే, ఇంకా మనం టచ్ చేయడానికి కూడా అవ్వదే అన్నట్టుగా అనిపించిందండి। ఇంతకుముందు శివలింగం ఒకటే ఉండేది, ఇప్పుడు పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత శివలింగంతో పాటు నందిని కూడా ప్రతిష్ఠిస్తున్నారు। మనకి శివుడు ఎక్కడ ఉంటే అక్కడ నందీశ్వరుడు కూడా ఉండాలి కాబట్టి ఈరోజు ఇంకా నందిని శివుని ఇద్దరిని కూడా ప్రతిష్ఠించారండి। ప్రతిష్ఠ జరిగిన తర్వాత ముందుగా గోమాతకి దర్శనం అయితే ఇవ్వాలంట। గోవు దర్శనం చేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళందరూ దర్శనం చేసుకోవాలట, అందుకే ముందుగా గోమాతను అయితే లోపలికి అయితే పంపించారండి। తర్వాత మనమైతే ముందుగా ఇంకా అక్కడ అద్దం అయితే పెట్టారు, ముందుగా అద్దంలో స్వామివారిని చూసి అప్పుడు డైరెక్ట్గా స్వామివారిని అయితే చూడాలంట। ఈ విధంగా ప్రతిష్ఠ అయితే పూర్తయిందండి। తర్వాత మేము చేసిన పులిహార అందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టి మేము కూడా అక్కడ తినేసి బయలుదేరాము। ఇంకా కార్తీక మాసం కాబట్టి వీడియోస్ అయితే లేట్గా వస్తున్నాయి, మీరు కొంచెం అడ్జస్ట్ అయ్యి తప్పకుండా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి। అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి। బాయ్ బాయ్ ఫ్రెండ్స్।